ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్నటి రాత్రి కాలమంతా అయా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు ఈ ఉదయకాల సమయంలో ఈ సూర్యోదయమును చూడడానికి మీరిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి, మరొక రోజును బట్టి మీకే స్తోత్రాలు నాయనా, మీకే స్తుతులు. మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడారు. మాకున్న సమస్తానికి మీ కంచె వేసి భద్రపరిచినందుకు తండ్రి, మీకే లెక్కించలేని స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనము. మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అయ్యా ఈ రోజున తండ్రి మా యొక్క అపనమ్మికను బట్టి నాయన మమ్మల్ని ప్రశ్నిస్తుండగా తండ్రి, ఉదయకాల సమయంలో నాయన ఒకవేళ మేము అపనమ్మికతో ఉన్నామేమో అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా అపనమ్మిక కలిగి ఉండుట వల్లనే మా హృదయంలో భయం ఉంటుందని, మా హృదయంలో నెమ్మది లేక అశాంతితో ఉంటామని, అపనమ్మికము కలిగి ఉండడం వల్లే తండ్రి మేము విశ్వాసంలో ఎదగలేక ఉన్నామని తండ్రి ఈరోజు మా తప్పును మాకు తెలియజేస్తున్నందుకు అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా ఇక మీదట వారు ఇంకా అపనమ్మిక కలిగి లేకుండా సంపూర్ణమైన విశ్వాసముతో, నమ్మకముతో మిమ్మల్ని సేవించడానికి, తద్వారా ధైర్యముగా ఈ లోకంలో వారు జీవించడానికి, ఈరోజు ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆయా సమస్యను ఎదుర్కోవడానికి కృప చూపించండి నాయన. ప్రభువా, మీరు సజీవుడమైన దేవుడవని, సర్వశక్తిమంతుడవని ప్రతి బిడ్డ తెలుసుకొని అయా సంపూర్ణ విశ్వాసము కలిగి అయా ఈ రోజున తండ్రి మిమ్మల్ని తోడుగా ఉంచుకొని ముందుకు సాగడానికి కూడా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము తండ్రి. అయా మేము చేసే పనుల వలన, మా మాటల వలన, మా నడవడిక వలన మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము ఘనపరిచే విధముగా మాకు సహాయం అనుగ్రహించి అటువంటి జ్ఞానముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయత్నంలో మీరు తోడై ఉండండి అయా. మీరే ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి నాయన. తండ్రి, ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా నాయన ఆకలితో అలమటించకుండా, అయా అనారోగ్యముతో బాధించబడకుండా, అయా ఆర్థిక పరిస్థితి వలన, అప్పుల వలన కృంగిపోకుండా ప్రతి ఒక్క వాటిలోనైనా బిడ్డలు మొరబెడుతుండగా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపమని, సంపూర్ణమైన శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించండి. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు మీ చేతికి అప్పజెప్తున్నాం. మా వాహనాలను మీ చేతికి అప్పజెప్తున్నాం. మీరే తండ్రి మా యొక్క ప్రతి ఒక్క ప్రయాణంలో తోడై ఉండమని, మీ దేవదూతల కంచె దయచేయమని, అయా సురక్షితంగా వెళ్ళి అదేవిధంగా నాయన మరలా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున నాయన మా యొక్క ప్రతి పనిలో కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. అయా మేము చేస్తున్న పనులలో మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఆ పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క అవరోధమును తొలగించమని, ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న బిడ్డలున్నారు, శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలున్నారు. వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉంటుండగా వారికి మీరు తోడై ఉండి ప్రతి రిపోర్ట్ను కూడా, ప్రతి పరిస్థితిని కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అయా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉంటుండగా జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవ్వన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, అయా గృహిణీలు, వీరందరికీ మీ రక్షణ, మీ కాపుదల ఈ రోజంతనూ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మా హృదయంలో నెమ్మదిని దయచేయండి. ఏ ఒక్కరితో ఎటువంటి విభేదాలు, గొడవలు అయా కలిగి లేకుండా, ఎటువంటి మోసాలు, అయా ఎటువంటి ఉచ్చుల్లో మేము చిక్కుపడకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున ఈ యొక్క ఎంతో విలువైన సమయాన్ని, ప్రతి నిమిషాన్ని వినియోగించుకోవడానికి కూడా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మీ కృప వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరం కూడా మీ యొక్క నామాన్ని కొందరికైనా ప్రకటించి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలిభాగస్సులై ఉండే ధన్యత మాకు కలగజేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.